హరి, ఒకసారి లక్ష్మికి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కో. ఏమైందిరా, ఫోన్ తీయలేదా? అంటే లక్ష్మి ఆటోలో ఉన్నట్టున్నారమ్మా, మేబీ రింగ్ వినిపించుండదు. అయ్యో, ఇదెక్కడి వ్యవహారం? లేట్ అయితే ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అంటే నేను ఇందాక ఆల్రెడీ మాట్లాడాను కదా, తను వెంటనే బయలుదేరిపోతానని చెప్పింది, వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడొస్తుందో మేమెప్పుడు చూస్తామో, మాట్లాడేసి ఎప్పుడు టెంపుల్కి వెళ్తామో అంతా భగవంతునికే తెలియాలి. ఏంటి భద్రావతి, నీ కోడలు బాగా తెలివైందని, డబ్బు సంపాదిస్తుందని, భయం భక్తి అన్నీ ఉన్నాయన్నో, మరింతమందిని వెయిట్ చేపిస్తుందేంటి? తనెప్పుడు ఇలా చేయలేదు వదినా. ఈ రోజే ఏదైనా అర్జెంట్ పని పడిందేమో. నాకు నీ కోడలి కోసం ఎదురు చూసే ఓపిక లేదమ్మా. లేవండి, వెళ్దాం పదండి. మనం గుడికి వెళ్ళి అట్నుంచటే వెళ్ళిపోదాం. వదినా, ఒక్క నిమిషం కాసేపు కూర్చోండి వదినా, తను వచ్చేస్తుంది. ఎంతసేపని ఎదురు చూడాలి? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యింది. ఇక మా వల్ల కాదు. రండి వెళ్దాం. పదండ్రా వెళ్దాం. వదినా, అతే ఒకసారి నేను చెప్పేది వినండి అత్తయ్య, ఆగండి అత్తయ్య. అన్నయ్య మీరైనా చెప్పండి వదినకి. చెప్పేదేమీ లేదు. నడవండి పదండ్రా. అదే అన్నయ్య